Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motam from Hyderabad. సో మనం ఒక 4 days రైడ్కి వెళ్తున్నాం అనమాట. కంప్లీట్ సెటప్ అయితే రెడీ చేసి పెట్టేసిన. ఇంకా జాకెట్ వేసుకొని స్టార్ట్ అవ్వడమే. ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది నేను రైడ్ స్టార్ట్ చేసినాక మాట్లాడతా. ఎప్పటిలాగానే మన లూప్ అండ్ చైన్ క్లీన్ అయితే పక్కకు పెట్టిన. అది క్లీన్ చేయాలి, లూప్ చేయాలి. సౌత్ ఇండియన్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి చేసిన, మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు చేస్తే బెస్ట్ అని చెప్పేసి చేస్తున్నా. సో ఈరోజు మన డెస్టినేషన్ ఎక్కడ అవుతున్నాం అండ్ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ నేను స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడతా. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే గైస్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, వీడియో లైక్ చేయండి అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతా. ఐల్ సీ యూ గైస్ ఇన్. సో ఫైనల్గా మనమైతే స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇప్పుడు వచ్చేసి హఫీస్పేట దగ్గర ఉన్న హఫీస్పేట నుంచి మనం ఇప్పుడు NH44 తీసుకోవాలి అంటే మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ తీసుకోవాలన్నమాట. అంతా బాగానే ఉంది, కాకపోతే నా బైక్లో అసలు పెట్రోల్ లేదు. సో కనిపించే ఫస్ట్ పెట్రోల్ బంక్లో మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. మీరు తమ్నైల్ ఆల్రెడీ చూసిండ్రు కదా, టైటిల్ ఆల్రెడీ చూసిండ్రు కదా. సో మనం వెళ్ళే ప్లేస్ అయితే వచ్చేసి యార్కడ్ అనమాట. ఇది తమిళనాడులో సేలం దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. అమేజింగ్ హిల్ స్టేషన్ అది. ఇక్కడ నుంచి బెంగళూరు వరకు సోలో రైడ్ చేస్తా. అక్కడ నుంచి మా ఆఫీస్ కొలీగ్స్ కొందరు యాడ్ అవుతా అన్నారు. సో చూడాలి ఎవరు యాడ్ అవుతారు ఏంటనేది నాకైతే తెలియదు. కాకపోతే ఒక్కడైతే ఖచ్చితంగా వస్తున్నాడు. వాడు హిమాలయన్ రెంట్ తీసుకున్నాడు రాయల్ బ్రదర్స్ నుంచి వెళ్ళి. ఐ ఫర్గాట్ మై సీట్ కవర్. ఎంత దూరం వచ్చినా నాకు ఇప్పుడే వెంటనే గుర్తొచ్చింది నేను సీట్ కవర్ తీసుకోలేదని. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై హోమ్ టు టేక్ సీట్ కవర్. ఎందుకంటే సీట్ కవర్ లేకుండా నేను రైడ్ చేయలేను. మీకు తెలుసు, ఈ నాకు వెంటనే ఎందుకు గుర్తుకొచ్చిందో నాకే తెలియదు. బట్ మొత్తానికైతే ఇప్పుడు సీట్ రైడ్ అబ్బా ఎంత దూరం వచ్చేసినా కదా, ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ 6 వెనక్కి వెళ్ళాలి. అయ్యయ్యో, సరే వెళ్దాం పదా రిటర్న్. నాకు సీట్ కావాలి ఖచ్చితంగా. అమ్మో, ఇట్ కెనాట్ బీ లైక్ సరే ఎట్లా మర్చిపోయినా కదా ఇంకా వదిలేసిపోదాం అన్నట్టు కాదు. ఐ హ్యావ్ టు గో బ్యాక్. అయ్యయ్యో, ఫస్ట్ రైడే మళ్ళీ రిటర్న్ వెనక్క. అసలే పెట్రోల్ లేదురా నాయన అంటే నాకు ఇదో పంచాయతీ అయిపోయింది. చా, అట్లెట్లా మర్చిపోయినావురా బేటా. ఓహో, యూటర్న్ కూడా లేదే. ఎట్లకి వెళ్ళిపోదాం, హైట్వే సిటీ నుంచి వెళ్దాం. యూటర్న్ కూడా లేదు, ప్రాబ్లం అవుతుంది. చా, ఎనీవే గైస్, నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. గైస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ సమ్ టైమ్. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అబ్బా. సో పెట్రోల్ అయితే కొట్టించేసుకుంటా ఇప్పుడే. మళ్ళీ రిటర్న్లో ఎందుకు తలకాయ నొప్పి, కొట్టించేసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా. అర్థం కాలే. క్యాష్ కార్డా? సో పెట్రోల్ కొట్టించుకోవడానికి కోసం అని చెప్పేసి నేను యాక్చువల్గా గ్లౌజెస్ పెట్టుకోలేదు. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఐ డోంట్ లైక్ గ్లౌజెస్ సిటీలో. బికాజ్ ఐ హ్యాడ్ టు స్టాప్. మళ్ళీ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. సో మధ్యలో ఆగాల్సి వస్తుంది అని చెప్పేసి సిటీలో నేను అసలు గ్లౌజెస్ వాడను అనమాట. ఒక్కసారి హైవే ఎక్కిన తర్వాత NH44లో ఇంకా స్టార్ట్ చేస్తా. అయ్యో, నాకైతే చాలా బాగా చేస్తుంది. బికాజ్ మళ్ళీ వెనక్కి పోవాలి ఇప్పుడు సీట్ కోసం. మై గాడ్, అన్నీ తీసుకున్నా, అదొకటి మర్చిపోయినా. ఇగ్నోరేషన్ వెళ్ళొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే సీట్ చినిగిపోద్ది, తెలుసు కదా. సీట్ చాలా గలీజ్. నా బస్ చాలు. సో ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేద్దామని ఆయన ముందే చెప్తే కథం కదా అని. ఇది కొంచెం చేంజ్ చేసిన, అడ్జస్ట్ చేయాలి మళ్ళీ. అమ్మా, అదేంది నా సీట్ మర్చిపోయిన, కింద సీట్ ఉంటుంది చూసినా సెపరేట్. అదే సీట్ పైన ఒక సెపరేట్గా సీట్ కొనుక్కోలేదా నేను, మెత్తది. అది అక్కడ నాది అది బాక్స్ ఉంది కదా సెల్ఫ్లో, ఆ కింద కనిపిస్తుంది. తీసుకొని రావా కిందికి? వచ్చిన ఇక్కడనే తిరుగుడు ఎక్కడిది, నేను అక్కడ దాకా పోయినా. ఎక్కడ
హైటెక్ సిటీ దాటి కొద్దిగా అయితే గచ్చిబౌలి వస్తుంది అన్నాక అక్కడ దాకా పోయినా నాకు గుర్తొచ్చి మళ్ళీ వెంటనే వెనకకి వచ్చిన, చాలా దూరం వచ్చేసిన. ఏం కాదు కానీ ఆ సీట్ పట్టుకొని కిందికి రా. కనిపించిందా నీకు అది? కింద ఉంటా చూడు, సీట్ పట్టుకొని వచ్చేసి కిందికి. ఇప్పుడు హైవే ఎక్కేస్తుండే. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నా అశోక్. బెంగళూరు నుంచి యార్కట్, సేలం మీ ఇంటికే. సేలం నుంచి దగ్గర కదా యార్కట్. ఏర్కడా? యార్కడ్ అది, ఏర్కడ్ అట గైస్, ఏర్కడ్ అట, అది యార్కడ్ కాదు. అయిపోతుండే, హైవేకి వెళ్ళిపోతుండే, కానీ అది మనకి ఇది లేకపోతే నడవదని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ గుర్తు వచ్చింది నాకు, ఏది నేను మర్చిపోయినా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అలా రౌండ్ వేసుకొని మళ్ళీ వచ్చేసిన. 7.5 అంటే 15 కిలోమీటర్స్ వేస్ట్గా తిరిగేసిన. అండ్ 1 అవర్ వేస్ట్ అయిపోయింది నాకు. 1 అవర్ ఏం కాదు, కొంచెం తక్కువనే, బట్ స్టిల్ స్టార్ట్ అయిన టైంతో కంపేర్ చేసుకుంటే మాత్రం 1 అవర్ ఇక్కడిక్కడే తిరిగిన సిటీలో. సీదా వెళ్ళిపోతుండే కిందికి వెళ్ళి, అనవసరంగా పైకి ఎక్కి హైటెక్ సిటీ పోయి మళ్ళీ జేఎన్టీ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిన. హైటెక్ సిటీ నుంచి వెళ్ళి అసలు దగ్గరే, చాలా దగ్గర చెప్పాలంటే, ఏది ఓవరార్. కానీ ఏంటంటే అనవసరంగా 1 అవర్ వేస్ట్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ తప్ప అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళి నేను ఏదో చేసేది అయితే ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి పడుకొని పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళి ఎల్లుండి స్టార్ట్ అయిపోతాం. అది యార్కాడ్ కాదు, అప్పటి నుంచి యార్కాడ్ అంటున్నా. సో ఇందాక మాకు అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పిండు ఎర్కాడ్ అంట అది. సో బేసిక్గా ఎర్కాడ్. సో ఎర్కాడ్కి వెళ్తాం. అయితే ఇప్పుడు నేను చెక్ఇన్లు చెక్అవుట్లు మనకు ఉండవు, ఎందుకనంటే ఫ్రంట్ రూమ్లోకి వెళ్తున్నా డైరెక్ట్. సో మనకి అదేం ప్రాబ్లం లేకుండా సీదా ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. ఏదేమైనా సరే గోప్రోని ఫుల్ బ్యాటరీ షట్ డౌన్ అయితే చేయకూడదని అర్థమైంది. అందుకే మనం ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం బండిని. ఇంకా లాస్ట్ టైం అనంతగిరి హిల్స్కి వెళ్ళినప్పుడు మొత్తం షట్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేసిన, దానివల్ల బిస్కెట్ అయిపోయినా, ఘోరంగా బిస్కెట్ అయిపోయినా, అసలు వర్క్ అవ్వలేదు. ఇంకెంతసేపు బిస్కెట్ అయిపోయింది, వీడియో మొత్తం బిస్కెట్ అయిపోయింది, అది చేయలేదు, పెట్టలేదు కూడా. సో ఎనీవే, సో ఛార్జింగ్ కనెక్ట్ చేసిన, ఇటు పెట్టు, గ్లౌజెస్ తీసేసేసి స్టార్ట్. డిటి డిస్టెన్స్ టు ఎంటీ ఎంత ఉంది ఆఫ్టర్ ఫ్యూయల్ ఎకానమీ? 31 గైస్. ఇప్పటివరకు నాకు 30 దాటలేదు. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఫ్యూయల్ ఎకానమీ 31 కిలోమీటర్స్ పర్ లీటర్ చూపిస్తుంది. కాకపోతే అది అబ్వియస్లీ తగ్గుతుంది ఇప్పుడు, ఎందుకంటే మనం హైవే ఎక్కితే కొంచెం గట్టి కొడతాం కాబట్టి. అండ్ 451 డిస్టెన్స్ టు ఎంటీ, అంటే 451 అంటే మనకు 451 రాదు, సమ్వేర్ అరౌండ్ 390 కిలోమీటర్స్ తర్వాత నాకు తెలిసి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవాలి మనం. డెలాయిట్లో పనిచేస్తుండే అబ్బా, 3 years వర్క్ చేసిన డెలాయిట్లో. సేమ్ ఇదే మన రూట్ అనమాట. సో ఈ రూట్ మనకు తెలిసిన రూట్, కాకపోతే ఇక్కడ మొత్తం చెట్లు తప్ప ఏం లేవు. అప్పుడు ఇగో ఇదంతా ఏం లేదు, ఇది లేదు, ఇదంతా ఏం లేదు, ఎవ్రీథింగ్స్ చేంజ్డ్. అట్లా బెంగళూరు వెళ్ళి ఇట్లా వచ్చిన ఒక 6 years అంతే. 6 yearsలో మొత్తం చేంజ్ అయిపోయింది. మనకు కూడా ఎంట్రీ ఉంటే మంచిగా ఉండే ఓఆర్ఆర్కి, కానీ లేదు. NH44 జస్ట్ ఇప్పుడే ఇలా NH44 ఎక్కేసిన అండ్ ఇక్కడికి యూటర్న్ తీసుకున్నాను అనమాట. సో నేను అటు నుంచి వచ్చిన, ఆ రూట్లో వచ్చేసిన, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని ఇటు వచ్చేసిన. ఇంకా ఈ రూట్లో ప్రాబ్లం ఏంటంటే స్ట్రైట్ రూట్, మనకి ఎలాంటి డైవర్షన్స్ ఉండవు. అండ్ అదే ప్రాబ్లం, ఎందుకు అనుకుంటున్నారా, బోరింగ్ అనిపిస్తే డ్రైవ్. మనకి సింగిల్ రోడ్డు, కొంచెం ఘాట్ రోడ్డు లేదా లైట్ ట్రాఫిక్ ఉంటే ఏం కాదు. ఇక్కడ నుంచి కర్నూలు వరకు ట్రాఫిక్ ఉంటుంది గైజ్. కర్నూలు నుంచి వెళ్ళి ఇంకా అనంతపూర్ నుంచి బెంగళూరు కొంచెం చాలా తగ్గుద్ది ట్రాఫిక్. సో కొంచెం బోర్ అనిపించింది అనుకో రైడ్, బండి ఆపేస్తా, ఆపి 2 minutes 3 minutes అలా స్ట్రెచ్ చేసుకుంటా. ఎట్లాగో కెమెరా తెచ్చినా, సో మనకి అసలే టైం ల్యాప్స్ అంటే ఇష్టం. సో 2-3 టైం ల్యాప్స్ వేసుకొని ఫోటోలు తీసి బండిని అలా టైంపాస్ చేసి బోర్ కొట్టకుండా రైడ్ చేస్తా. సో జడ్చర్ల క్రాస్ అయ్యి ఒక 20 to 30 kilometers వచ్చిన తర్వాత చిన్న బండి ఒకటి కనిపించింది. ఇడ్లీ తిందామని చెప్పేసి అనుకున్నా, కానీ ఎందుకో ఇడ్లీ మంచిగా అనిపించలేదు అక్కడ చూస్తే. సో పూరి తీసుకున్నా, బట్ అన్నీ తినలేదు, 3 తిన్నా. నేను వద్దని చెప్తుంటే కూడా వద్దు భయ్యా 3 అంటుంటే కూడా 4 వేసిండు. నేను అది లాస్ట్కి పడేయాల్సి వచ్చింది. నేను తినొద్దనే తినలేదు. అండ్ టేస్ట్ ఓకే ఉంది, అంత బాగా ఏం లేదు, బట్ ఓకే. ఇంకా
అక్కడే మాట్లాడదాం అనుకున్నా, అసలు అక్కడే ఆన్ చేద్దాం అనుకున్నా గోప్రో, కానీ అక్కడ 2-3 ఉండే అనమాట. సో లారీ డ్రైవర్ ఒక అతను అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగేసరికి నేను వాటికి ఆన్సర్లు చెప్పుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ మర్చిపోయి సీదా వచ్చేసిన ఇంకా ఇక్కడ దాకా. ఇప్పటికీ మనం 127 కిలోమీటర్స్ వచ్చేసినాం ఎక్కడి నుంచి, కరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి. టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఈ పాటికి అసలు కర్నూలు దాటిపోవాలి, బట్ పొద్దున చేసిన ఘనకార్యం వల్ల మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ఆ సీటు మర్చిపోకపోతే ఈ పాటికి వెళ్ళిపోతుండే, కర్నూలు దాటిపోతుండే. అండ్ కర్నూలు దాటినాక కూడా మనకు ఇంకా ఇంతకన్నా ఫ్రీ రోడ్స్ వస్తాయి. ఈ లారీలు కూడా కొంచెం లైట్గా తగ్గుతాయి అండ్ ఈ బస్సెస్ కూడా లైట్గా తగ్గుతాయి అండ్ కార్స్ ఇంపార్టెంట్గా చాలా చాలా తగ్గిపోతాయి. సో అప్పుడు ఇంకా ఫ్రీగా కొట్టేయచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి కర్నూలు ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా, అంతే. సో టైం వచ్చేసి 11:15 అండ్ పొద్దు నుంచి మనం ఒక 220 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. అయితే నెక్స్ట్ మేజర్ స్టాప్ అయితే అనంతపూర్, బట్ అనంతపూర్కి కర్నూలుకి మధ్యలో ఒకడైనా ఆగి ఒక 2 minutes to 5 minutes కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకుంటా. ఎవ్రీ 100 కిలోమీటర్స్కి గైస్ ఖచ్చితంగా ఒక 2 minutes to 5 minutes బాడీ స్ట్రెచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు బాడీ పెయిన్స్ ఉండవు అండ్ ఇంకోటి చాలా టైర్డ్ అనిపించదు, ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు లాంగ్ డిస్టెన్సెస్. తుంగభద్ర కదా. ఇంకా కర్నూలు దాటిన తర్వాత అయితే మనకి ట్రాఫిక్ తగలదు, చాలా తక్కువ ఉంటుంది అన్నమాట హైవేలో. సో కొంచెం గట్టి కొట్టేయచ్చు బండి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నేను గట్టిగానే కొట్టేసిన. మధ్యలో కావాలని ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి 130 వరకు వెళ్ళినా, బట్ అంతకన్నా ఎక్కువ వెళ్ళలేకపోయినా ఎందుకంటే వెహికల్స్ వచ్చేసినాయి. అది ఊరికే టెస్టింగ్ కోసం అని వెళ్ళినా, బట్ ఐడియల్గా అయితే నేను అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయను. సో అదొకటి. అండ్ నాకు తెలిసి కొంచెం 110 మెయింటైన్ చేయొచ్చు అనుకుంటున్నా, 110 to 120 మధ్యలో ఎక్కడ మెయింటైన్ చేయొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఖాళీ ఉంటాయి రోడ్స్ ఇప్పుడు. బెంగళూరు 355 కిలోమీటర్స్ మోర్. నేనేమో మా దోస్తుగానికి 3 o'clock వరకు వస్తా అని చెప్పేసిన, ఎక్కడ ఆగకుండా సపరేకపోతే 2:30కి వెళ్ళిపోతుండే, ఇంక్లూడింగ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. బట్ ఫస్ట్ మార్నింగ్ గంట లేట్ అయింది అండ్ మధ్యలో మనం టైం ల్యాప్స్ అని అదే లేట్ చేసినాం. సో ఆబ్వియస్లీ ఇంకొంచెం లేట్ అవుతుంది కావచ్చు, 4 అవుతుందేమో చూడాలి. సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ ఏంది ఇంత ఖాళీ ఉంది, కుడుతున్నాడు లేదా కాక? లేదంట. ఇంకోటి ఎక్కడుంది? రెండున్నాయా? ఎంత దూరం? 2 కిలోమీటర్లా సైడ్గా పోతే? 18 కిలోమీటర్లా? అబ్బో. 18 కిలోమీటర్లా? థ్యాంక్స్. మనదేమో 58 కిలోమీటర్లు చూపిస్తుంది, ఈయననేమో హైవేలో 18 కిలోమీటర్ల వరకు లేదంటాడు. ఊర్లోకి వెళ్ళిపో 1 కిలోమీటర్ల వరకు దొరుకుతుంది అంటున్నాడు. మరి ఇప్పుడు ఊర్లోకి పోదామా వద్దా? 18 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది 100%, కానీ మెల్లిగా వెళ్ళాలి ఇక. సో యా, బిస్కెట్ నో స్టాక్. ఏయ్ ఏయ్ నిన్ను ఎరకాడు పోవాలరా, ఇట్లా నో స్టాక్ అంటే ఎట్లా మీరు అందరూ? ముందుకే ఇంకోటి ఇండియన్ ఆయిల్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా నో స్టాక్ అంటే ఇంకా చాలా హట్ అవుతాను నేను. రైట్ సైడ్ హెచ్పి ఉంది, ఇటు ఇండియన్ ఆయిల్ ఉంది. చూద్దాం. ఉంది ఉంది యాహూ యాహూ ఉంది 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 ఉంది. 81 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. సో మళ్ళీ నేను ఎగ్జాక్ట్లీ బెంగళూరులో ట్రాఫిక్లో చాలా దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 20 to 25 కిలోమీటర్స్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ అటు సైడ్ వెళ్ళాలి బేసిక్గా బెంగళూరులో. సో ఆ సిటీలో నాకు కంపేర్ చేసుకుంటే ఇది అది కంపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఆ
సరిపోతుందా పెట్రోల్ లేదా అనేది అర్థం అవ్వట్లేదు. సిటీలో చూడాలి. ఒకవేళ చూసి కొట్టించుకోవాలనుకుంటే ఇప్పుడు కొట్టించుకుంటా, లేదా మళ్ళీ సిటీకి వెళ్ళిన తర్వాత రేపైనా కొట్టించేసుకుంటా. ఇంకా గైస్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కర్ణాటక ఎంటర్ అయినాం మనం ఇప్పుడే. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు. స్ట్రైట్గా కొట్టేసుకుంటూ వస్తున్నాం, అసలు ఎక్కడ ఆగలేదు. అప్పటి నుంచి సీదా కొట్టేసుకుంటూ వచ్చేసిన. ఈ చిక్బల్లాపూర్ 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు లాస్ట్ టైం నా ఆదియోగి వీడియో చిక్బల్లాపూర్ది చూసే ఉంటారు, సౌత్ ఇండియా ట్రిప్లో. అదే నా లాస్ట్ డే 8. చూడకపోతే చూడండి, అమేజింగ్ ఉంటుంది చిక్బల్లాపూర్లో ఆదియోగి. హోటల్ ఆంధ్ర భవన్, దీంట్లో లంచ్ చేసేసిన అండ్ 3:30 అవుతుంది టైం ఇప్పుడు. ఈ హోటల్లో నేను తినడం ఫస్ట్ టైం కాదు, 2 times తిన్నా అన్నమాట. ఏంటంటే 130 రూపీస్ ఉంటుంది మీల్స్ అండ్ ఇట్ ఈస్ ఓకే. అంటే నాట్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్ చీప్, ఓకే. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే డైరెక్ట్ అక్కడికి వస్తే అక్కడ అవుతా అక్కడ తినేస్తాయి ఎప్పుడైనా సరే. బెంగళూరుకి వస్తే ఫోన్లో ఛార్జింగ్ 1% ఉంది అండ్ అది యాక్చువల్గా నేను వాడనే లేదు, జస్ట్ ఇక్కడ పెట్టినా. ప్రాబబ్లీ మొత్తం హీట్కి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకుంటా. సో ఇప్పటి నుంచి నాకు మ్యాప్స్ ఇప్పుడు కూడా అవసరం లేదు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కావాలి. సో బట్ అప్పటి వరకు కొంచెం ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి ఛార్జింగ్ పెట్టేసిన. అండ్ మ్యాప్స్ ఎందుకు అని అంటే, నాకు స్ట్రైట్ రూట్ ఓవర్ ఎక్కితే డైరెక్ట్ సిల్క్ బోర్డ్కి వెళ్ళిపోతాను నేను. ప్రాబ్లం ఏంటంటే రూట్స్ ఎక్కడైనా డైవర్షన్స్ అవి సడన్గా పెట్టేస్తారు, మనకి రూట్స్ క్లోజ్ చేయడం అవన్నీ చేస్తారు. ఇక ఎందుకులే రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఆల్వేస్ మ్యాప్స్ ఆన్ చేసుకునే. తను మాట్లాడిన తర్వాత అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ వచ్చినా కదా, గోప్రో ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు, బేసిక్గా ఛార్జింగ్ అయిపోయింది అండ్ ఛార్జర్ ఉంది. బట్ నాకు మ్యాప్స్ అవసరం కదా అని మ్యాప్స్కి పెట్టేసుకున్నా. సో అది బిస్కెట్ అయింది అన్నమాట. సో ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ మన ఎస్జీ అడ్వెంచర్ ఈ 2 బండ్లు వేసుకొని మేమైతే ఎయిర్ కట్ స్టార్ట్ అవుతున్నాము. జస్ట్ ఇప్పుడే ఈ నట్స్ గిట్ల అవన్నీ బిగించేసిన. సో టాప్ బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఈ లాగ్ ఇప్పటితో ఎండ్ చేసి, అండ్ ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదు, 3 ఫ్లోర్లు నడుచుకుంటూ దిగి వచ్చేసరికి సుక్కలు కనిపిస్తున్నాయి. మళ్ళీ అది కూడా ఈ డ్రెస్ పైన. సో నేను ఏం చేస్తాను అంటే, మళ్ళీ డే 2లో ఈ లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ పెడతా. సో ఈ లాగ్ ఎండ్ చేసి నెక్స్ట్ డే 2 లాగ్ పెడతా. సో గైస్, అప్పటివరకు కీప్ వాచింగ్, స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. ఎంటరింగ్ ద గాడ్.